హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, రీతు చౌదరి అనమాట. సో మళ్ళీ మళ్ళీ పులిహోర కలుపుతుంది అనమాట. సో తను ఎక్కడైనా ఏ ప్లేస్లో ఉన్నా తనకు వచ్చే కామెంట్స్, ఆడే ఆటకి వచ్చే కామెంట్స్, తను మాట్లాడే మాట వచ్చే కామెంట్స్, తన సీరియస్నెస్ తనకి వర్కౌట్ అవ్వదు. తను ఒక పులిహోర రాణి అని చాలామంది అంటున్నారు అన్నమాట. సో నేను ఆ టైటిల్ థంబ్నెయిల్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, సో ఆడియన్స్ ఇంటెన్షన్ రీతు చౌదరి మీద ఎట్లుంది సో అనేది దాని విధంగా ఆధారం చేసుకొని నేను థంబ్నెయిల్ పెట్టడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే బిగ్ బాస్లో లవ్ ట్రాక్ మొదలయ్యింది. చాలా చాలా క్రేజీగా ఉంటుంది. సో పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద గుడ్లు ఇట్లా పెద్దగా వేసి చూస్తూ ఉంటుంది అనమాట రీతు చౌదరి. సో అక్కడ ఉన్న మనోడు పవన్ కళ్యాణ్ అనమాట. సో ఆర్మీ పవన్ కళ్యాణ్. సో తనైతే సొల్లు గార్చుకొని చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాడు అనమాట. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇప్పుడే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ రీతు చౌదరి ఎవడో చెప్పిండనమాట స్టార్టింగ్లో ఏంటంటే, తను బిగ్ బాస్లోకి వెళ్ళిందన్న అక్కడ ఎవడో దొరికితే లవ్ చేద్దామని వెళ్ళిందనే ఇంటెన్షన్ తోటే వెళ్ళిందని చెప్పిండనమాట. సో లవ్ ట్రాక్ అయితే బాగా నడిపిస్తుంది. ఒకప్పుడైతే ఒక అమ్మాయి ఉండే బిగ్ బాస్లో, వర్షినా సంథింగ్ ఏదో ఉండే, తను నడిపించిన ట్రాకే తను నడిపిస్తుంది, సేమ్ అట్లనే అనిపిస్తుంది అని చెప్పేసి ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. సో ఏంటంటే మనకి ప్రోమోలో చూపించింది ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లెక్క ప్రోమోలో కట్ చేసి చూపించారనమాట. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే ఏం లేదు. కాకపోతే తను నిజంగా లవ్ చేస్తుందా, లవ్ ఇంటెన్షన్ ఉందా, లేకపోతే డ్రామా ప్లే చేస్తుందా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కానీ మనల్ని మాట్లాడుకునే ముచ్చట్లు, మనల్ని పెట్టే కొంచెం ఇంటెన్షన్స్, గేమ్తో పాటు ఎలిమినేషన్తో పాటు లవ్ డ్రామా కూడా ఉంటే బిగ్ బాస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనే ఇంటెన్షన్ తోటి నాకైతే మంచిగా అనిపించింది. కాకపోతే సీరియస్నెస్గా లవ్ చేస్తుందనే ఇంటెన్షన్ అయితే నాకు లేదు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. రీతు చౌదరి లవ్ స్టోరీ ఆర్మీ కళ్యాణ్తో అనమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మన డెమన్ పవర్ రీతు చౌదరి ఇద్దరైతే చాలా అంటే చాలా డీప్లోకి వెళ్తారనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మనలో పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చూసి చెప్తారనమాట మనతోటి. ఎట్లా అంటే, అరే నువ్వు డీప్గా వెళ్తున్నావు, లవ్ చేస్తున్నావా, లవ్ చేయకు, వద్దు, మనకి సెట్ అవ్వదు, వాళ్ళ సెలబ్రిటీలో మనకి దెబ్బడిపోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తాడు అనమాట. సో అది చెప్పిన తర్వాత మనోడు అదేం లేదని చెప్పేసి కవర్ చేస్తాడు. కవర్ చేసినా కూడా మనోళ్ళు చెప్తారు, దమ్ము శ్రీజ సంథింగ్ లైక్ తను 3 days నుండి నీ బిహేవియర్లో, నీ మాటలో తేడా ఉంది, మాకు తెలుస్తుంది, మేము చూస్తున్నాం. సో మాకు అర్థమవుతుందనే ఇంటెన్షన్, నీకులో లవ్ ఉందనే ఇంటెన్షన్ మాకు అర్థమవుతుందని చెప్తుంది అనమాట. సో చెప్పిన తర్వాత రీతు చౌదరి అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ అర్థమైన విషయమే. తను ఎక్కడికి పోయినా పులిహోర కలుపుతూనే ఉంటుంది, ఎవరితో అయినా పులిహోర కలుపుతూనే ఉంటుంది. లైట్ తీసుకోవడం ఈజీ, పులిహోర కలపడం ఈజీ, చూడడం ఈజీ, లవ్లో పడడం ఈజీ, లవ్లో పడేయడం ఈజీ, చూడడం ఈజీ. ఇది సెలబ్రిటీలకు చాలా ఈజీరా. వద్దు, నువ్వు బయటకు పోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు కూడా సెలబ్రిటీవే, నీకు ఇన్స్టా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, చాలా ఫేమ్ కూడా ఉంది నీకు అని చెప్పేసి చెప్తారనమాట. సో అయినా కూడా మనోడు అదేం లేదు అని చెప్తా ఉంటాడు. సో చూద్దాం వీళ్ళ లవ్ ట్రాక్ ఎంత దూరం పోతుందో, ఎక్కడ దాకా పోతుందో, జెన్యున్గా ఉంటుందా, ఇది ఒక డ్రామానా, లేకపోతే మన రీతు చౌదరి గారు బిగ్ బాస్లో ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక ప్లేనా, లేకుంటే బిగ్ బాస్లో సింపతి కానీ, లవ్ ట్రాక్ మీద ఫేమ్ కానీ, ఇంకా ఆడియన్స్ మనిషి దోచుకోవడానికి ఇలా చేస్తుందా అనేది మనం ముందు తెలుసుకుందాం. ఇంకా మనం డీప్గా నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్.